మ్యాట్రిక్స్ రొయ్యరాజు కార్యక్రమాలు వీక్షిస్తున్న రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. శుక్రవారం శాస్త్రవేత్త అడగండి చెప్తాం అనే కార్యక్రమంలో భాగంగా రైతు అడిగినటువంటి మొదటి ప్రశ్న, ఏరేటర్స్ తిరుగుతున్నప్పుడు నురగబొడుగులు వస్తున్నాయి ఎందుకు? వాటర్లో కొన్నిసార్లు చిక్కగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాటర్లో అధికంగా ఫైటోప్లాంక్టన్ ఆల్గే పెరిగినా, లేదంటే వాటర్లో మేత అధికంగా మిగిలిపోయిన పాండ్ బాటంలో, అదేవిధంగా వాటర్లో షింప్ యొక్క వేస్ట్, రొయ్యల యొక్క వేస్ట్ పేరుకుపోయినా, ఇవన్నీ కూడా వాటర్లో కరిగి వాటర్కి చిక్కదనాన్ని చేకూరుస్తాయి అన్నమాట. ఆ చిక్కగా మారినటువంటి వాటర్ ఏరేటర్స్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఎయిర్ బబుల్స్ తోటి ట్రాప్ అయ్యి ఆటోమేటిక్గా నురగగా తయారవడానికి దారితీస్తాయి అన్నమాట. నురగ వస్తుందంటే దాని అర్థం వాటర్ యొక్క క్వాలిటీ బాగాలేదని అర్థం. వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఆ క్వాలిటీని తిరిగి మళ్ళీ మనం పొందవచ్చు అన్నమాట. రెండవ ప్రశ్న, చెరువులో పెరుగుతున్నటువంటి పచ్చజీడును ఎలా చంపాలి, ఎలా రాకుండా చూడాలి అని చెప్పి అడిగారు. పచ్చజీడు అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అనమాట. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే పెరగడం వల్ల వాటర్లో ఆక్సిజన్ కొరత రావడం, రొయ్యలు చనిపోవడం, తద్వారా దాటి ద్వారా వచ్చేటువంటి టాక్సిన్స్ రొయ్యలకి రకరకాల జబ్బులు రావడానికి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏ విధంగా చంపవచ్చు అంటే కాపర్ సల్ఫేట్ని, అలాగే BHC అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. బెంజాల్కోనియం క్లోరైడ్ లేదంటే కాపర్ సల్ఫేట్ 1%, 2% ఇలా దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. వాటిని ఉపయోగించి మనం బ్లూ గ్రీన్ ఆల్గేని కొంతవరకు నివారించవచ్చు అనమాట. కానీ అవి వాడడం ద్వారా వాటర్లో ఆక్సిజన్ కొరత రావడం, సైడ్ ఎఫెక్ట్స్ రొయ్యల మీద పడడం, తద్వారా రొయ్యలకి మళ్ళీ రకరకాల వ్యాధులకు రావడం జరుగుతాయి. అది అడ్వైజబుల్ కాదనమాట. సో అసలు రాకుండా చూడడం, ఫైటోప్లాంక్టన్ అంటే బ్లూ గ్రీన్ ఆల్గే రాకుండా చూసుకోవడం మంచిది. ఇది రాకుండా చూడాలంటే వాటర్లో ఎక్కువ ఫాస్ఫేట్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఎక్కువ ఫాస్ఫేట్స్ కనుక ఉంటే ఆటోమేటిక్గా ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అధికంగా పెరగడానికి దారితీస్తుంది అనమాట. అంతేవిధంగా వాటర్లో మేత అధికంగా వేస్ట్, ఇచ్చినటువంటి మేత తినకుండా వాటర్లో అడుగులో మిగిలిపోతుందేమో, దాని ద్వారా కూడా వాటర్లో పోషకాల సంఖ్య పెరిగిపోయి అది బ్లూ గ్రీన్ ఆల్గే పెరగడానికి దారితీస్తుంది అనమాట. ఇలాంటివి మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటే కనుక ఈ బ్లూ గ్రీన్ ఆల్గే పెరగకుండా చూడవచ్చు అనమాట. పచ్చజీడు అనేటువంటి బ్లూ గ్రీన్ ఆల్గే పెరగకుండా చూడవచ్చు అనమాట. ఏదేమైనా కానీ ఈ పచ్చజీడు ఉన్నప్పుడు, రొయ్యలు ఉన్నప్పుడు వాటర్లో ఇది వాటర్ ఎక్స్చేంజ్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవడం తప్పితే ఈ కెమికల్స్ వాడడం అనేది మంచి పద్ధతి కాదు, అడ్వైజబుల్ కాదు. ప్రొబయోటిక్స్ వాడినట్టయితే ప్రారంభం నుంచి ప్రొబయోటిక్స్ వాడినట్టయితే ఈ బ్లూ గ్రీన్ ఆల్గేని రాకుండా కొంతవరకు నివారించవచ్చు. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, హెపటోపాంక్రియాస్ వైట్గా మారింది ఎందుకు? రొయ్యల్లో హెపటోపాంక్రియాస్ అంటే మనలో లివర్ ఎలాగో రొయ్యల్లో కూడా ఆ హెపటోపాంక్రియాస్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది. మనందరికీ తెలుసు, మనలో ఏ జబ్బు చేసినా కానీ ముందుగా ఎఫెక్ట్ అయ్యేది లివర్ కలర్ మారడం, ఇంకా రకరకాలుగా మార్పు చేర్పులు జరగడం లివర్లో మనం గమనిస్తూ ఉంటాం. మనం చెక్ చేయించుకుంటాం కూడా మనం జబ్బు చేసినప్పుడు. అదేవిధంగా రొయ్యల్లో కూడా ఆహారానికి సంబంధించి మార్పులు జరిగినప్పుడు, మంచి క్వాలిటీ మేత ఇవ్వనప్పుడు, ఆ మంచి క్వాలిటీ మేతలో ఉన్నటువంటి మైకోటాక్సిన్స్ లివర్ మీద పడి లివర్ మీద ప్రభావం చూపి దాని కలర్ మారటం, దాని పనితీరు మారడం. అదేవిధంగా EHP అని చెప్పేసి ఒక స్పోరోజోన్ ఉంటుందన్నమాట. ఈ EHP పరాన్నజీవి లివర్లో పెరుగుతుంది, ఆ హెపటోపాంక్రియాస్లో పెరుగుతుంది అనమాట. అది పెరిగి డ్యామేజ్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ విబ్రియో అనే బ్యాక్టీరియా, విబ్రియోసిస్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియా పెరగడం వల్ల, అదేవిధంగా సైనోబ్యాక్టీరియా లాంటివి విడుదల చేసేటువంటి టాక్సిన్స్ వలన, వీటన్నిటి ప్రభావం వలన లివర్ అంటే హెపటోపాంక్రియాస్ అనేది కొంచెం మార్పు చేర్పులకు గురవడం, అందులో భాగంగా వైట్గా మారడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని వైట్ ఫేకస్ సిండ్రోమ్ లేదా వైట్ గట్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఒక ప్రాబ్లం వలన వచ్చేది కాదు, అనేక రకాల బ్యాక్టీరియా వలన లేదా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వలన, ఈ మేత ద్వారా లేదంటే వాటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వలన, ఇలా అనేక రకాల ఎఫెక్ట్ వలన ఈ హెపటోపాంక్రియాస్ అనేది వైట్గా మారడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, మొదటి నుంచి ప్రొబయోటిక్స్ వాడుకోవడం ద్వారా, వాటర్ క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయడం ద్వారా ఈ వైట్ గట్ లేదంటే ఈ వైట్ హెపటోపాంక్రియాస్ రాకుండా మనం చూడవచ్చు అన్నమాట. మరో రైతు అడిగినటువంటి నాలుగో ప్రశ్న, వర్షాకాలంలో నత్తల సమస్య ఎక్కువ వస్తుంది ఎందుకు అని చెప్పి అడిగారు. నత్తలు అంటే అవి
జంతురాజ్యంలో మొలస్కా వర్గానికి సంబంధించినవి అనమాట. వాటి యొక్క ప్రత్యేక జీవన శైలి వలన అవి ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి వాటర్లో సంచరించగలవు, అలాగే వాటర్ బయట కూడా తేమగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సంచరించగలవు అనమాట. అదేవిధంగా వర్షాకాలంలో మరీను వాటికి రీప్రొడ్యూస్ అవ్వడానికి, అవి ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి సమయం అనమాట. అదేవిధంగా వర్షాకాలంలో ఏర్పడేటువంటి నాచు కానీ, తర్వాత రకరకాల ఆహార పదార్థాలు కానీ వర్షాకాలంలో సమృద్ధిగా ఉండడం వలన వాటికి అనుకూల వాతావరణం అన్నమాట. నత్తలు బాగా పెరగడానికి అనుకూల వాతావరణం. సో వర్షాకాలం వచ్చేపాటికి ఈ నత్తల యొక్క సంఖ్య అధికంగా పెరగడం మనం గమనిస్తూ ఉంటాము. ఈ నత్తల ద్వారా మనకి రకరకాల వైరస్ వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ నత్తలు ఒక వెక్టార్గా పనిచేస్తాయి కాబట్టి ఈ నత్తలని మనం కంట్రోల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నత్తల్ని మనం రాకుండా చూడాలంటే బయోసెక్యూరిటీ సిస్టమ్ అనేది పెట్టుకుంటే కనుక చుట్టూ నెట్లు, పాండ్ చుట్టూ నెట్స్ ఏర్పాటు చేసుకోవడం, నత్తలు రాకుండా కొంచెం బ్లీచింగ్ చల్లుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ నత్తలు పెరగకుండా, నత్తలు మన చెరువులోకి రాకుండా కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, రొయ్యలు మౌల్టింగ్ జరగడం లేదు ఎందుకు? మనకు తెలుసు మౌల్టింగ్ ప్రాసెస్ అనేది రొయ్యల యొక్క జీవితంలో ఒక సహజ సిద్ధ ప్రక్రియ అనమాట. దీని ద్వారా గ్రోత్ అనేది, పెరుగుదల అనేది ప్రమోట్ చేయబడుతుంది. ఈ మౌల్టింగ్ ఒకసారి డిలే అవ్వచ్చు, ఒక్కోసారి రకరకాల కారణాల చేత ఇది ఆగిపోవచ్చు అనమాట. దీనికి కారణం మనం అసలు ఇది మౌల్టింగ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందో అనేది మనం తెలుసుకోవాలి. ఇది మౌల్టింగ్ అనేది ఇది రొయ్యల యొక్క గ్రోత్ స్టేజ్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టేజ్లో రొయ్యలు గ్రోత్ స్టేజ్ చిన్నగా ఉన్నప్పుడు, చిన్న సైజులో ఉన్నప్పుడు అవి మౌల్టింగ్ అవ్వడానికి తక్కువ సమయం పడుతుంది, తక్కువ రోజుల్లో మౌల్టింగ్ జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఇది గ్రోత్ పెరిగే కొద్దీ అవి మౌల్ట్ అవ్వడానికి ఎక్కువ రోజులు సమయం పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియక ఇంతకుముందు వారం రోజులకి మౌల్టింగ్ జరిగింది కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ అదే వారం రోజుల తర్వాత మౌల్టింగ్ జరుగుద్దని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అలా కాదు. ఈ గ్రోత్ పెరిగే కొద్దీ మౌల్టింగ్ కావడానికి పట్టే సమయం అనేది పెరుగుతూ ఉంటుందని గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. అంతేవిధంగా ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వాటర్లో ఉండేటువంటి పారామీటర్స్, వాటర్ యొక్క pH కానీ, వాటర్ యొక్క హార్డ్నెస్ కానీ, వాటర్ యొక్క ఆక్సిజన్ కానీ, వాటర్ యొక్క టెంపరేచర్ కానీ, వాటర్ యొక్క సెలనిటీ కానీ, ఇవన్నీ రొయ్యలకి సానుకూలంగా లేనప్పుడు రొయ్యలు ఒక స్ట్రెస్ కండిషన్కి గురవుతాయి. రొయ్యలు స్ట్రెస్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ మౌల్టింగ్ కావాల్సినటువంటి హార్మోన్ ఉత్పత్తి కాక మౌల్టింగ్ అనేది లేట్ అవ్వచ్చు, లేదా మౌల్టింగ్ జరగకపోవచ్చు కొంత టెంపరీగా. అందువలన వాటర్ యొక్క వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఒకసారి చెక్ చేస్తే దాన్ని బట్టి ఎందుకు జరగట్లేదు అనేది తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ రొయ్యలు అనేది ఒక రోజు అటు ఇటుగా మౌల్టింగ్ జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఒకసారి చెక్ చేయించుకోండి, సరిపోతుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.